ఎలాన్ మస్క్. ఈయన రీసెంట్ గా అమెరికన్ గవర్నమెంట్ కి చెందిన డోజ్ అనే డిపార్ట్మెంట్ కి ఒక చీఫ్ గా పనిచేసి రిజైన్ చేసి బయటకు వచ్చారన్న సంగతి చాలా మందికి తెలుసు. అయితే ఈయన బయటకు వచ్చిన తర్వాత అమెరికన్ గవర్నమెంట్ మీద ఎదురుదాడికి దిగారు అని చాలా మంది అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు అమెరికన్ బడ్జెట్ లోట్లోనే ఉంది. అది కూడా ఎంత అంటే $36.2 ట్రిలియన్. అంటే దగ్గర మన ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే 36 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీసేయడం ఖాయం అంటున్నారు మస్క్. అది నిజమే అనుకోండి. ఈ రోజు ప్రతి అమెరికన్ సిటిజన్ తలపైన $1,00,000 అప్పు ఉంది. ఇప్పుడు అమెరికా చేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం 56 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తోంది. దేనికి? విదేశాల నుంచి తీసుకున్న అప్పులకి. ఇవి అప్పులు అని చెప్పడం కాదు కానీ విదేశాలన్నీ కూడా అమెరికన్ ట్రెజరీ బాండ్లపైన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనమాట. కానీ అంచనాల ప్రకారం సెప్టెంబర్ 2025 టైంకి $37 ట్రిలియన్ లోట్లోకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. రీసెంట్ గా ట్రంప్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక బిల్, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్, దాన్ని కూడా ఎలాన్ మస్క్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు మస్క్ అనే మాట ఇదే, ఇది ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీసేయడం ఖాయం అని. వరల్డ్ కంట్రీస్ అనేది ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ఆర్ సేఫ్ అని. అందుకే చాలా దేశాలు అమెరికన్ ట్రెజరీ బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తాయి. అలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన దేశాల్లో ఫస్ట్ ప్లేస్ లో జపాన్ ఉంది, సెకండ్ ప్లేస్ లో చైనా, థర్డ్ ప్లేస్ లో బ్రిటన్. మన ఇండియాది 12th ప్లేస్. ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇండియాకి ప్రతి సంవత్సరం 2,11,000 కోట్ల రూపాయల వడ్డీ అమెరికా చెల్లిస్తుంది. దీనివల్ల ఇండియాకున్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే రూపాయి వాల్యూ నిలబెట్టొచ్చు, డాలర్ బేస్ బిజినెస్ ని పెంచుకోవచ్చు. ఇలా చాలా దేశాలకి అమెరికా ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లిస్తోంది. దీనికోసమైనా సరే అమెరికా దివాళా తీయకూడదు అని చెప్పి ప్రతి దేశం కోరుకోవాలి. ఎందుకు? ఒకవేళ అమెరికన్ ట్రెజరీ బాండ్ల పైన వరల్డ్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించాయనుకోండి, అమెరికా మాత్రమే కాదు చాలా దేశాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అమెరికాలో ఈ టైంలో పెరుగుతున్న ఈ బడ్జెట్ లోటు ఏదైతే ఉందో అన్ని దేశాలు ఆలోచనలో పడేలా చేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలాన్ మస్క్ అంచనాలు తారుమారయ్యి అమెరికా దివాలా తీసేయకుండా ఉండాలి అని మనం కోరుకుందాం. దానివల్ల మనకే కాదు చాలా దేశాలకు మంచిది. సో మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.